కాంగ్రెస్ తో చంద్రబాబు చేస్తున్న చాటుమాటు ఘాటు రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీతో ఉన్న దాదాపు 30 సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకున్న దాడి వీరభద్రరావు నోటి నుంచి వచ్చిన మాటలు చంద్రబాబు అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చేసిన అవిశ్వాస ఘాతుకాన్ని దాడి మాటలు బట్టబయలు చేశాయి. దాడి వీరభద్రరావు చేసిన కామెంట్స్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధినేత దాచిన అసలు విషయాలన్నీ దాడి బహిరంగపరచడం ఇప్పుడు చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రజల కోసం, కార్యకర్తల కోసం చంద్రబాబు ఏదో చేస్తున్నారని భ్రమల్లో ఉన్న వారికి దాడి మాటలు జ్ఞానోదయం చేశాయి. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు పార్టీని పణంగా పెడుతున్న తీరు అందరికీ ఇప్పుడు స్పష్టమవుతోంది. మా బాబు ఇలా చేశారా అని అంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు. దాడి వీరభద్రరావు లాంటి నేత ఈ విషయాలు బయటపెట్టడం తెలుగు తమ్ములను ఆలోచింపజేస్తోంది. ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అన్నటువంటి కమిట్మెంట్ ఆయనకి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత నష్టపోతున్నామండి, మేము ఎంత అపకారం చేస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పాం, ఈ సంవత్సరం కూడా దాన్ని దించేయాలండి. అవిశ్వాస తీర్మానం వచ్చిన సందర్భంలో కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడి డొంక తిరుగుడు సమాధానం చెప్పి తప్పించుకున్న టీడీపీ ఇప్పుడు దాడి వ్యాఖ్యలతో దోషిగా నిలబడింది. రాష్ట్ర ప్రజలకే కాదు, సొంత పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బాబుపై పడింది.